నమస్కారం. ప్రసవం తర్వాత వచ్చే నొప్పిని మౌనంగా భరించాలా? అస్సల అవసరం లేదు. ఈరోజు మనం నొప్పిని ఎలా అధిగమించాలి, దీని చుట్టూ ఉన్న అపోహలేంటి, అసలు సైన్స్ ఏం చెప్తోంది అన్న విషయాలను వివరంగా చూద్దాం. మనం ఈ పవర్ఫుల్ కోడ్తో మొదలు పెడదాం. ఎందుకంటే మన సమాజంలో తల్లులు నొప్పిని ఓర్చుకోవడం గొప్ప విషయంగా చూస్తారు. కాని నిజానికి బాధను భరించడమనేది బలానికి సంకేతం కాదు. సో మొదటి విషయం, నొప్పి ఒక పుణ్యం కాదు. దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే మన శరీరానికి చాలా నష్టం జరుగుతుంది. ఆ పరిణామాలేంటో ఇప్పుడు చూద్దాం. నొప్పిని తట్టుకోవడమనేది ఒక శారీరక ఒత్తిడి అంతే. దీనివల్ల ఏమవుతుందంటే, 1 మన బాడీలో హీలింగ్ ప్రాసెస్ బాగా నెమ్మదిస్తుంది, 2 కార్టిసాల్ లాంటి స్ట్రెస్ హార్మోన్లు విపరీతంగా పెరిగిపోతాయి. దీనివల్ల ముఖ్యంగా తల్లిపాల ఉత్పత్తి దెబ్బతింటుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా పోస్ట్పార్టం డిప్రెషన్ వచ్చే రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక రెండవ భాగానికి వస్తే, అసలు ఈ నొప్పి ఎందుకొస్తుంది, దీని వెనకున్న సైన్స్ ఏంటి? ప్రసవం తర్వాతొచ్చే నొప్పికి 2 ముఖ్యమైన కారణాలుంటాయి. శరీరం లోపల ఏం జరుగుతుందో ఇప్పుడర్థం చేసుకుందాం. సో ప్రసవానంతర నొప్పిలో ఆ 2 రకాలు ఏంటి? ఈ రెండిటి మధ్య తేడాను తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అప్పుడే సరైన ట్రీట్మెంట్ తీసుకోగలం. చూశారుగా, ఈ 2 నొప్పుల మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంది. ఒకటేమో గర్భాశయం తిరిగి చిన్నదిగా అవడం వల్ల వచ్చే లోపలి నొప్పే, అంటే తిమ్మిరిలా వస్తుంది. ఇంకొకటేంటంటే ప్రసవం వల్ల కలిగే గాయాలు, కుట్ల వల్ల వచ్చే నొప్పి. ఈ 2 వేరు, వాటికి చికిత్స కూడా వేరుగా ఉంటుంది. ఇంతకీ ఈ గర్భాశయ సంకోచం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ప్రసవం తర్వాత ఒక పుచ్చకాయ సైజులో ఉండే గర్భాశయం మళ్లీ ఒక చిన్న పిడికిలి సైజుకి వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్లో బ్లీడింగ్ని ఆపడానికి గర్భాశయం చాలా గట్టిగా ముడుచుకుంటుంది. ఆ టైంలోనే విపరీతమైన నొప్పి వస్తుంది. ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ గురించి మాట్లాడుకోవాలి. బిడ్డకు పాలిస్తున్నప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది కదా, అదే పాలు బయటికి రావడానికి కారణం. అయితే ఇదే హార్మోన్ గర్భాశయం ఇంకా గట్టిగా ముడుచుకొనేలా కూడా చేస్తుంది. అందుకే పాలిచ్చే టైంలో చాలామందికి నొప్పి బాగా ఎక్కువవుతుంది. ఓకే, ఇక 3వ భాగానికి వెళ్దాం. ఇప్పటిదాకా నొప్పి గురించి అర్థం చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని సైంటిఫిక్గా ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. దీనికోసం ఒక 6 పాయింట్ ప్లాన్ ఉంది. నొప్పిని మేనేజ్ చేయడంలో మొదటి అతి ముఖ్యమైన రూల్ ఏంటంటే, నొప్పిని చేస్ చెయ్యకూడదు. ఎప్పుడూ దానికి ఒక అడుగు ముందుండాలి. అంటే నొప్పి పెరిగిపోయి తట్టుకోలేనంత అయ్యాక టాబ్లెట్ వేసుకోవడం కాదు. నొప్పి మొదలవుతోంది అని అనిపించగానే దాన్ని అదుపులోకి తేవాలి. ఎందుకంటే నొప్పి పీకుకు వెళ్ళాక కంట్రోల్ చేయడం చాలా కష్టం. నొప్పిని కంట్రోల్లో ఉంచడానికి ఒక మంచి పద్ధతుంది. డాక్టర్ సలహా మేరకు పారాసెటమాల్, ఐబుప్రోఫెన్ లాంటి మందులను ఒకదాని తర్వాత ఒకటి మార్చి మార్చి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి నిరంతరాయంగా రిలీఫ్ ఉంటుంది. నొప్పి అదుపుతప్పి పెరిగే అవకాశం ఉండదు. డెలివరీ తర్వాత మొదటి 24 నుంచి 48 గంటల వరకు వాపు తగ్గించడానికి కోల్డ్ థెరపీ బాగా పనిచేస్తుంది. ప్రతి 2 గంటలకొకసారి ఒక 20 నిమిషాల పాటు ఐస్ ప్యాక్ పెడితే వాపు, నొప్పి 2 తగ్గుతాయి. ఇది చాలామంది పట్టించుకోని విషయం. మూత్రాశయం అంటే బ్లాడర్ నిండుగా ఉంటే అది గర్భాశయం మీద ఒత్తిడి పెంచుతుంది. దానివల్ల నొప్పి కూడా ఎక్కువ అవుతుంది. అందుకే ప్రతి 3 గంటలకొకసారి తప్పనిసరిగా బ్లాడర్ని ఖాళీ చేయాలి. ఇక మంచం మీద నుంచి లేవటం, ముఖ్యంగా సి సెక్షన్ అయిన వాళ్ళకి ఇది చాలా ముఖ్యం. పొట్టమీద ప్రెషర్ పడకుండా లేవడానికి ఈ లాగ్ రోల్ టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే పొట్టకండరాలపై ఒత్తిడి లేకుండా సులభంగా లేవచ్చు. ఇప్పుడు మనం 4వ భాగానికి వచ్చాం, అపోహలు వర్సెస్ వాస్తవాలు. నొప్పి నివారణ విషయంలో మన చుట్టూ చాలా తప్పుడు నమ్మకాలున్నాయి. వాటిని ఇప్పుడు సైంటిఫిక్ ఫ్యాక్ట్స్తో క్లియర్ చేసుకుందాం. ఇది చాలా కామన్ అపోహ. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే పాలు పాడైపోతాయని. కాని నిజమేంటంటే, వేసుకున్న మందులో కేవలం 1% కన్నా తక్కువే పాలలోకి వెళ్తుంది. అసలు ప్రమాదమేంటంటే, నొప్పిని భరించడం వల్ల వచ్చే స్ట్రెస్ హార్మోన్లు పాల ఉత్పత్తిని తగ్గించేస్తాయి. దీన్ని ఒక స్పోర్ట్స్ ఇంజురీలా అనుకోండి. దెబ్బ తగలగానే వేడి పెడితే వాపు, బ్లీడింగ్ ఇంకా ఎక్కువవుతాయి కదా. ఇక్కడ కూడా అంతే. మొదటి 48 గంటలు వాపు తగ్గడానికి ఐస్ వాడాలి. ఆ తరువాతే రక్త ప్రసరణ కోసం గోరువెచ్చని కాపడం పెట్టాలి. ఎపిడ్యూరల్ వల్లే లైఫ్ లాంగ్ నడుము నొప్పి అని చాలామంది అనుకుంటారు. కానీ అసలు నిజం అది కాదు.
ఇక్కడ మనం ఇంజెక్షన్ని బ్లేమ్ చేయడం మానేసి అసలు కారణం చూడాలి. ప్రెగ్నెన్సీ టైంలో మన కండరాలు సాగడం, లిగమెంట్లు వదులవడం, పాలిచ్చేటప్పుడు సరైన పోస్చర్లో కూచోకపోవడం ఇవన్నీ కలిసి నడుము నొప్పికి కారణమవుతాయి. పోషకాహారం విషయంలో కూడా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. శరీరం త్వరగా కోలుకోవడానికి, గాయాలు మారడానికి కొవ్వు కంటే ప్రోటీన్ చాలా అవసరం. ఎందుకంటే కండరాలు, కణజాలం రిపేర్ అవ్వడానికి ప్రోటీనే కీలకం. ఇక చివరి 5వ భాగానికి వస్తే ఎప్పుడు డాక్టర్ సహాయం తీసుకోవాలి. నొప్పిని మేనేజ్ చేయడం ఎంత ముఖ్యమో ప్రమాదకరమైన సంకేతాలను గుర్తించడం కూడా అంతే ముఖ్యం. ఇది ఒక బేసిక్ రూల్ లాంటిది. కోలుకునే టైంలో నొప్పి రోజురోజుకి కొంచెం కొంచెంగా మెరుగుపడాలి. అలా కాకుండా ఉన్నట్టుండి నొప్పి పెరిగినా లేదా తీవ్రమైనా దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. పెయిన్కిల్లర్స్ వేసుకున్నా నొప్పి తగ్గకపోయినా, జ్వరం, చలి, దుర్వాసనతో కూడిన డిశ్చార్జ్, కుట్లు ఉన్నచోట ఎర్రగా మారి చీము పట్టినా, లేదా ఒక కాల్లో విపరీతమైన నొప్పితో పాటు వాపు వచ్చినా, తీవ్రమైన ఛాతీ నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు ఆలస్యం చేయకూడదు. ఇవి ప్రమాదానికి సంకేతాలు. చివరగా డాక్టర్ ప్రశాంత్ చెప్పిన ఈ మాటలు గుర్తుంచుకుందాం. శారీరక సౌఖ్యం అనేది ఒక లగ్జరీ కాదు. అది సంపూర్ణంగా కోలుకోవడానికి చాలా అవసరమైన ఒక వైద్య అవసరం. కాబట్టి మనం ఒక సమాజంగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. మనం ఒక తల్లి శ్రేయస్సు కంటే మన సంప్రదాయాలు, నమ్మకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా? ఆలోచించండి.